అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. మన నేటి దర్శనం సిరీస్‌కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం చరిత్రను గురించి తెలుసుకుందాం. ఆంధ్ర శబరిమల లేదా ఆంధ్ర వైకుంఠంగా పిలువబడే ఈ ఆలయం శ్రీ అయ్యప్ప స్వామికి అంకితం. శబరిమలకు వెళ్ళలేని భక్తులకు ఈ ఆలయం ఒక వరం. ఈ వీడియోలో ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూద్దాం. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా చాలా విశిష్టత ఉందని ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు. అంటే ఈ టెంపుల్ కట్టి అయ్యప్ప స్వామి వారిని ప్రతిష్ఠించి 40 సంవత్సరాలు పైనే అవుతుందట. ఆ తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారిని కూడా కింద, అంటే పైన స్వామివారు ఉంటారు, కింద వచ్చేసేసి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మరో ప్రత్యేకత ఏంటంటే అయ్యప్ప స్వామి వారు కాకుండా చుట్టూ ఈ ఆలయంలో 20 ఉప ఆలయాలు ఉన్నాయి. అసలు నమ్మడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. నిజంగా అండి, మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క దేవుడికి సంబంధించిన ఆలయం అనేది ఇక్కడ చాలా అద్భుతంగా నిర్మించడం అనేది జరిగింది. కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి మొదలుకొని అలాగే మనకి సంక్రాంతి టైంలో మకర జ్యోతి దర్శనం ఉంటుంది కదా, ఆ టైం వరకు కూడా ఇక్కడికి నిత్యం అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములు ఇక్కడికి కోకొల్లలుగా వస్తూ ఉంటారంట. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారంట. అలాగే ఇంకో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని కూడా నేను చెప్పాను కదా కింద అమ్మవారిని ప్రతిష్ఠించారని, అమ్మవారికి సంబంధించి కూడా భవానీ మాలలు వేసుకొని స్వాములు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారంట. ఆ స్వాములు ఇరుముళ్ళు కట్టుకొని ఇక్కడికి వచ్చి, మామూలుగా మనం ఎక్కడ చూసుకున్న అయ్యప్ప స్వామికే మనకి మెట్లనే 18 మెట్లనే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అమ్మవారి మాల ధరించి వచ్చిన వాళ్ళకు కూడా, భవానీ మాల ధారణ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ మెట్లు అనేవి ఉన్నాయి. 9 మెట్లు అని చెప్పారు. ఆ మెట్లు ఎక్కేసి ఇరుముళ్ళు పట్టుకొని ఆ మెట్లు ఎక్కేసి తిరిగి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఆ ఇరుముళ్ళు అనేవి తీస్తారని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆలయ పూజారి గారు. మరి ఇంతటి విశిష్టత కలిగి అందరి దేవతలు ఒకే చోట కొలువై ఉన్నప్పుడు ఇంకేంటండి, హ్యాపీగా చక్కగా వచ్చేసి ఫ్యామిలీతో దర్శనం చేసుకోవచ్చు. మీకు ఇంకా రూట్ పరంగా చూసుకున్నట్లయితే అటు రాజమండ్రి నుంచి ఇటు సామర్లకోట వెళ్ళే రూట్ అనమాట. ఆ వేలో వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఈ అయ్యప్ప స్వామి ఆలయం అనేది కనిపిస్తూ ఉంటుంది. ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం 1989లో స్థాపించబడింది. ఈ ఆలయంలోని పంచలోహ విగ్రహం స్వర్ణం, వెండి, రాగి, ఈయం, ఇనుముతో తయారైంది. కాంచీ పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి చేత ప్రతిష్ఠించబడింది. శబరిమల మాదిరిగానే ఈ ఆలయంలో 18 పవిత్ర మెట్లు ఉన్నాయి. శబరిమలలో ఉన్న కఠిన ఆచారాలు ఇక్కడ లేనందున అన్ని వయసుల భక్తులు, ముఖ్యంగా స్త్రీలు కూడా దర్శనం చేసుకోవచ్చు. ద్వారపూడి మండపేట మండలంలో ఉన్న ఒక చిన్న గ్రామం. అయ్యప్ప స్వామి ఆలయం వల్ల ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధి చెందింది.
2014లో ఈ ఆలయ సముదాయంలో బంగారు గర్భగుడితో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ప్రారంభించబడింది. ఆలయంలో శివుడు, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి గుళ్ళు కూడా ఉన్నాయి. ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులకు ప్రధాన కేంద్రం. శబరిమలకు వెళ్లలేని భక్తులు ఇక్కడ దీక్షను ముగిస్తారు. స్త్రీలపై వయసు పరిమితం లేనందున అందరూ దర్శనం చేసుకోవచ్చు. ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి వరకు తెరిచి ఉంటుంది. ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం భక్తులకు శాంతి, శక్తి, ఆధ్యాత్మిక ఉత్తేజం అందిస్తుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందండి. ద్వారపూడి రైల్వే స్టేషన్ కేవలం 600 మీటర్ల దూరంలో ఉంది. అలాగే రాజమండ్రి 20 కిలోమీటర్లు, కాకినాడ 38 కిలోమీటర్ల దూరంలో ఉండగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి. స్వామియే శరణమయ్యప్ప.